నందమూరి బాలకృష్ణ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అయ్యే అవకాశముందని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి చేసిన పైసా వసూల్ మిక్స్డ్ ఫలితం ఇచ్చినా బాలయ్య స్టైలిష్ అవతార్ అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస విజయాలతో జోరులో ఉన్న బాలయ్య సరైన కథ వస్తే పూరీతో మళ్లీ పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ విజయ్ సేతుపతితో ఓ సినిమా రూపొందిస్తున్నారు. సింగిల్ కొటేషన్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్లో పీక్స్ స్టేజ్ని ఆస్వాదిస్తున్నారు. ఒకప్పుడు మాస్ మసాలా సినిమాలకు పరిమితమైన ఆయన ఇప్పుడు కథా బలం ఉన్న ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ నుంచి ఆయన చూపిస్తున్న జోరు టాలీవుడ్లో ప్రత్యేకంగా చర్చకు దారితీస్తోంది. యంగ్ డైరెక్టర్లతో చేతులు కలిపి తన ఇమేజ్కు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకోవడం బాలయ్య విజయాలకు ప్రధాన కారణంగా మారింది. ఇటీవలి కాలంలో బాలయ్య కథ ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. దర్శకుడి ఇమేజ్ కంటే కథలోని కొత్తదనం, పాత్ర బలమే ఆయనకు ప్రాధాన్యతగా మారిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, బాబీ వంటి యంగ్ ఫిల్మ్మేకర్లతో కలిసి పనిచేసి మంచి ఫలితాలు అందుకున్న ఆయన ఇదే స్ట్రాటజీని కొనసాగిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే పూరీ జగన్నాథ్తో బాలయ్య మరోసారి చేతులు కలపబోతున్నారనే వార్త టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన పైసా వసూల్ సినిమా మిక్స్డ్ ఫలితాన్ని అందుకున్నప్పటికీ అందులో బాలయ్య కనిపించిన స్టైలిష్ అవతార్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. పూరీ మార్క్ డైలాగ్ డెలివరీ, ఆటిట్యూడ్కు బాలయ్య ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ప్రత్యేకంగా నిలిచింది. ఆ సినిమాతో ఈ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఏర్పడిందని అప్పట్లోనే ఇండస్ట్రీలో చర్చ జరిగింది. కమర్షియల్గా భారీ హిట్ కాకపోయినా బాలయ్యను కొత్త కోణంలో చూపించిన సినిమాగా పైసా వసూల్ గుర్తింపు పొందింది. ఇప్పుడీ కాంబో మళ్లీ రిపీట్ కావచ్చన్న వార్తలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ ఫామ్లో లేకపోయినా ఆయన స్టైలిష్ మేకింగ్, పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్పై బాలయ్య నమ్మకం ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. సరైన కథతో వస్తే పూరీతో మరోసారి పని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే ప్రచారం కొనసాగుతోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఇక పూరీ జగన్నాథ్ విషయానికి వస్తే ఆయన ప్రస్తుతం విజయ్ సేతుపతితో ఓ కొత్త ప్రాజెక్ట్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మళ్లీ తన పూర్వ వైభవాన్ని చూపించాలని పూరీ భావిస్తున్నారు. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న ఆయన ఆ చిత్రం ద్వారా టాలీవుడ్కి తన సత్తా ఏమిటో చూపించాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలోనే బాలయ్యని మరోసారి డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే మాత్రం ఆయన శుభవార్తేనని చెప్పాలి. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ మళ్లీ పట్టాలెక్కుతుందా లేదా అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.